ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. జెర్మయా 17:7. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇంకా బ్రతికున్నాం. ఇది దేవుని కృప అనే సత్యాన్ని గుర్తించి పిల్లరా, ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. బహు భయంకర దినాల్లో మనం ఉంటున్నామండి. మరి ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. మరి ఒక ప్రక్క భయంకరమైనటువంటి మరణములు. ఇలాంటి వాటి మధ్య మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ప్రియులరా, యోబు యొక్క జీవితంలో మనం చూస్తే దేవుని ఎప్పుడైతే తనకు ఆశ్రయంగా చేసినాడో గొప్ప ధన్యత పొందినాడు. ఆ ధన్యత మరి తన యొక్క వ్యక్తిగత జీవితంలో తన శరీరము పాడైపోయినా, తన ఆస్తి అంతస్తులు పోయినా ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు. కదలక బెదరక మరి స్థిరముగా ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా పిల్లరా, తన యొక్క రక్షణను కాపాడుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా ఈ గొప్ప దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ఎలాంటి సమయంలో అయినా కూడా మరి యోబు వలె నెమ్మది కలిగి జీవిస్తావు, స్థిరముగా ఉంటావు. మూడవదిగా చూస్తే రక్షణ యొక్క అనుభవాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు. అలాంటి కృప యేసు ప్రభువారు మనకి ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రాణమును నీ కొరకు నా కొరకు పెట్టి పిల్లరా, ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారనే సత్యాన్ని విశ్వసించినట్లయితే ఎంత ధన్యత, ఎంత ఆనందమైన సంతోషము. అలాంటి కృప దేవుడు మన ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, కృపగల తండ్రి, మరి నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బహు భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉంటున్నాం. ఓ ప్రక్కన యుద్ధములు, ఓ ప్రక్కన భయంకరమైనటువంటి మరణములు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. అయితే మా ప్రాణము, మా యొక్క జీవితం మీ చేతిలో ఉంది. మీరు మాకు ఆశ్రయంగా ఉంటే మేము ఎంత నెమ్మదిగా, సంతోషంగా, స్థిరముగా, నిలకడగా, భద్రముగా ఉంటాం నాయనా. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే యోబు వలె మేము కూడా ధన్యత పొందుకుంటాం. మరి కొన్ని కష్టములు, కొన్ని వేదనలు, దుఃఖములు, అవమానములు వచ్చినా కూడా తర్వాత మాకు సంతోషం కలుగుతుంది. గల కారణము మీరే మాకు ఆశ్రయంగా ఉంటారు. మా యొక్క సమస్తమైనటువంటి జీవితంలో మీ హస్తము మమ్మల్ని నడిపిస్తుంది నాయన. అలాంటి నమ్మకంతో మేము మా పిల్లలందరూ జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా పిల్లల యొక్క అవసరతలు యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చండి నాయన. అది భౌతికమైనదైనా స్పిరిచువల్గా అయినా మీరే కృప చూపెట్టి నడిపించండి. వ్యాధిగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను అది పిల్లలకైనా పెద్దవారికైనా, అది ఎలాంటి సమస్య అయినా యేసు నామంలో తీర్చి మీ కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు వ్యక్తిగతంగా దయచేయండి. పరిశుద్ధమైన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఈ దినమందు మీ సన్నిధానంలో ఆరాధించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.